హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సారీ లేట్ అయిపోయింది ఈ ఈ వీడియో అప్డేట్ ఇవ్వడానికి. అండ్ ఈరోజు కొంచెం మొక్కలకి ఎవరైనా వాటర్ వేసారు లేదా అని చూడడానికి కూడా కొంచెం లేట్ అయింది. అండ్ ఆల్రెడీ వాటర్ నేను ఉంచాను. యాక్చువల్లీ గుడిలో ఉంటారు వర్కర్స్, వాళ్ళు నాకు మాల్లో బాగా క్లోజ్ అయ్యారు. వాళ్ళు ఒక ఆవిడ ఉంటుంది లేడీ, ఆవిడకి చెప్పాను మా మొక్కలకి వాటర్ వేస్తూ ఉండమని చెప్పి. ఆవిడ ఆల్రెడీ వేసింది, కాకపోతే కొన్నిటికి మిస్ అయినట్టుంది. సో చెప్పాను, ఆల్రెడీ చెప్పినట్టు 20 మొక్కలు కొన్నాం, అందులో 2 వచ్చాయి. రిమైనింగ్ 22లో 17 ఆల్రెడీ నాటేసాం. ఆ 17 ఏమి ఉన్నాయో, అదే ఎక్కడెక్కడ నాటామో ఏంటో 17 ఒకసారి కౌంట్ చూపిద్దామని ఈ వీడియో రికార్డ్ చేస్తాను. ఇది ఫస్ట్ మొక్క, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఇది ఫిఫ్త్ వన్, ఇది సిక్స్త్ వన్. యాక్చువల్గా అయ్యప్ప గుడి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఇక్కడ కొత్త వెంకోజపాలెం శివాలయం దగ్గర లోపల ఈ 2 గుళ్ళు ఉంటాయి, అయ్యప్ప స్వామిది ఇంకా సుబ్రహ్మణ్య స్వామిది. ఇదొకటి, యాక్చువల్లీ కౌంట్ మర్చిపోయాను. సో ఇదొకటి, ఇవి ఫస్ట్ రోజు నాటినవి, బతికేసాయి. పూలు కూడా చక్కగా వస్తున్నాయి రోజు. ఇక్కడ నేను 3 years నుండి కంటిన్యూస్గా ఈ అయ్యప్ప స్వామి గుడిలో మాల వేస్తున్నాను. యాక్చువల్గా మాల టైంలో అప్పుడప్పుడు పువ్వులు ఎవరైనా మిస్కమ్యూనికేషన్ వల్ల పువ్వులు లేకపోవడం, పూజకి ఉండకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉండేవి. సో ఇదే గుడి యాక్చువల్లీ, చూపిస్తాను మీకు ఎప్పుడైనా గుడి చూపిస్తా. సో అలాంటి టైంలో ఈ పువ్వులు పూజకి ఉపయోగపడతాయి. అండ్ దట్టు ఇక్కడున్న ఇది కూడా కొంచెం, ఈ ఏరియా కూడా మంచిగా చెట్లన్నీ బాగా పెరిగితే బాగుంటుంది కొంచెం. అండ్ దట్టు ఇక్కడ జనాలందరూ కొంచెం పాడు చేయకుండా నీట్గా ఉంచడానికి గుడిని అట్లీస్ట్ మన వాళ్ళు భక్తికి ఇచ్చే ప్రయారిటీ భక్తి తర్వాత చేయాల్సిన పనికి ఎవరు అంటే, తెచ్చాము పళ్ళు పోసాము ఇంకా ఏవో చేసామని అయిపోయింది అక్కడితో వాళ్ళ పని. తర్వాత ప్లాస్టిక్ ఏమవుతుంది, ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి. సో ఇలాంటి కూడా ఎరాడికేట్ చేయాలి స్లోగా. ఈ ప్లేస్ అంతా మంచిగా ఇఫ్ పాసిబుల్ ఎప్పుడైనా క్లీన్ చేయడానికి స్కోప్ దొరికితే చేసేసి, మంచిగా ఎవరైనా డోనర్స్ ఉంటే ఇదంతా కొంచెం తవ్వించి మట్టి బాగా ఫిల్ చేయి, ఈ గోడ కొంచెం హైట్ చేసి మట్టి ఫిల్ చేయిస్తే మంచిగా మొక్కలన్నీ పెంచవచ్చు ఇక్కడ. అప్పుడు చాలా వరకు గుడి కూడా చూడడానికి బాగుంటుంది. అండ్ గుడి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా మంచి ఫీల్ ఉంటుంది అండ్ ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. మొక్కలు ఎప్పుడైతే మనం గ్రీనరీ రోజు చూస్తామో ఆబ్వియస్లీ కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. చూసారు, ఈ కొండ మొత్తం అలా ఎండిపోతుందా. అండ్ ఆ మొక్కలు లేకపోవడం వల్ల అప్పుడప్పుడు జారిపోతూ ఉంటుంది. మొక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్, కొండను పట్టుకోవడానికైనా దేనికైనా.